వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ కి ఇద్దరు సీనియర్ ఎంపీలు హ్యాండ్. ఆ జిల్లాలో ఆరుగురిని మార్చేస్తారా? అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సీఎం జగన్ కు గడ్డు పరిస్థితులు మరీ ఎక్కువ అవుతున్నాయి. జగన్ అంటేనే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు తాజాగా ఆయన 60కి పైగా సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వబోనని చెబుతుండడంతో ఇతర నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు. ఇప్పుడు ఓ ఎంపీ కూడా వైసీపీ తరపున పోటీ చేయడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక తాను ఎంపీగా పోటీ చేయలేనని జగన్ కు ఖరాఖండిగా చెప్పేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ మెంబర్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలని గత జూలైలో సీఎం నిర్ణయించినట్లుగా వార్తలొచ్చాయి. ఈ అంశాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సీఎం జగన్ అప్పుడే తెలియజేశారు. అయితే పోటీ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇతర నేతలు జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులు తనకు సహకరించే అంశంపై దృష్టి పెట్టాలని వేమిరెడ్డి జగన్ కు చెప్పారు. అప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీరు కాస్త తేడాగా ఉండేది. దానిపై రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ కు ఫిర్యాదు చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల వేళ అసలు తనకు పోటీ చేయబోనని వేమిరెడ్డి జగన్ వద్ద తేల్చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి లోక్సభ ఎంపీ అయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీటు వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసమ్మతితో టీడీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే రూరల్ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని సీఎం జగన్ నిర్ణయించారు. పార్టీ నేత విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిని కూడా గత జూలైలో అధికారికంగా ప్రకటించారు. కానీ అటు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఇటు రూరల్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు సర్వేపల్లి ఎమ్మెల్యే అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తమకు ఏమీ చేయలేదనే భావనలో వారు ఉన్నారు. పైగా ఈసారి సర్వేపల్లిలో కాకాణి ఓటమి ఖాయం అని కూడా సర్వేలు చెబుతున్నాయి. వీరు కాక ఒక్క నెల్లూరు జిల్లాలోనే 6 ఎమ్మెల్యేలను మార్చే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను భావిస్తుంటారు. అలాంటిది అక్కడ ఎమ్మెల్యేలపై జగన్పై వ్యతిరేకత వల్ల అభ్యర్థుల ఓటమి ఖాయం అని సర్వేలు చెబుతుండడంతో దాదాపు 6 చోట్ల అభ్యర్థులను మార్చాలని జగన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.